హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాగ్స్. సాధారణంగా ఒక పని చేసేటప్పుడు ఒకసారి మాత్రమే చేయగలుగుతారు. కానీ నేను గత 3 సార్లు అయితే చేశాను. 3 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాను. అసలుకి ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇది నాకే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఒక మెజర్మెంట్ పెట్టి మామూలుగా నార్మల్గా చేయమన్నారు, చేసాము. పక్కన చూపించాను కదా, దాన్ని ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు సెంటీమీటర్ల లెక్కలో ఒక మాల్ బిల్లలు అయితే వేసి పైకైతే లేపించి మళ్ళీ కట్టారు. మీరు కనిపిస్తుంది కదా జాయింట్. ఇంకా నీకు చెప్తాను ఎలా ఏంటని, ఎలా జరిగిందేందో. ఇదిగోండి, ముందుగా జిగురు మాల్ అయితే కొట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి చేసి పగలగొట్టి మళ్ళీ ఇంకో రోజు లేపిన పక్క రోజు అనమాట ఇది. ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాను. అమ్మాయి ఇప్పటికైతే సెట్ అయిపోయింది కొలత అని. కానీ ఇలా ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇదిగోండి జిగురు మాల కొట్టుకోవాలి. ఈ సైజ్ అయితే మందం అయితే పడద్దు అనమాట. ఫైనల్గా మళ్ళీ ఓనర్ వచ్చాడు. వచ్చి నేను చెప్పిన మెజర్మెంట్ అక్కడ కాదు, కింద ఉంది కదా బిల్లలు, ఆ బిల్లలు దాన్ని బట్టి అయితే చేయండి అన్నారు. ఫస్ట్ అక్కడ ఉండింది, తర్వాత అక్కడికి లేపాను. అక్కడి నుంచి మళ్ళీ ఇదిగోండి ఇక్కడికైతే లేపాను. అసలుకి ఎలా ఉంటుందంటే ఒక పనిని మళ్ళీ చేయాలంటే అలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి పెట్టమన్నారు మెజర్మెంట్ 210 సెంటీమీటర్లు. తర్వాత నాకు అక్కడి నుంచి వద్దు, మళ్ళీ ఇక్కడి నుంచి పైన ఇంకో బిల్లలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి అయితే మళ్ళీ పెట్టమన్నారు. చెప్పింది వాళ్ళే ఫస్ట్ టైం కూడా. కానీ ఎందుకు ఇలా చేపించి విసిగిస్తారో పనులు అర్థమే కాదు. కానీ ఇగోండి, నేనైతే నీట్గా అయితే మామూలు బిల్లలు అయితే అన్నీ వేసుకున్నాను. ఈసారి పక్కాగా ఈ మెజర్మెంట్ బిల్లలు ఉన్నాయి కదా, ఇవి అయితే నేను నీట్గా కొలతలకైతే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళకైతే చూపించాను, ఈ మెజర్మెంట్ ప్రకారం ఖచ్చితంగా అయితే నేను చేస్తానని. కానీ అదే ఒకటి వాళ్ళని తెలుసుకొని పూర్తిగా చెప్పాలి మనకి వర్క్ చేసేటప్పుడు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? మనమే కదా. వాళ్ళకి మెటీరియల్ లాస్ అయ్యి ఉండొచ్చు, కానీ 3 రోజులు పని చేసాము. దీని మీదే దాదాపు 3 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు దీనివల్ల మనకి ఓనర్ కూడా ఒక కూలీ అయితే ఇస్తా అన్నాడు, కానీ మిగతా 2 కూలీలు మనమే కదా భరించాల్సింది. ఏం చేస్తాం, తప్పదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి లాసులు కూడా చాలా అయితే ఉంటాయి. ముందుగా చిక్కంగా అయితే నేను పాలు అయితే కొట్టాను అనమాట. సిమెంటు కాస్త నీళ్ళు అయితే వేసి అలా కొడితే మనకి ఎక్కువ కింద సైడ్ పట్టుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి పట్టలన్నీ వేసుకున్నాను కింద, ఎందుకంటే టైల్స్ అని పూర్తి అయిపోయాయి, వేసేసారు. ముందు వెనక పని అనమాట మా పని ఇక్కడ చేసేది. అలా ఉంది, ఏం చేస్తాం. ఇదిగోండి ఎక్కడ సామాన్లు అక్కడ కింద టైల్స్ వేసి ఉంటే ఒక ప్రాసెస్లో పోవట్లేదు ఇక్కడ. కానీ మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందుకని మనం ఏం చెప్పకూడదు. ఇదిగోండి మొత్తం సైడ్లు అయితే కొట్టేసి కర్రలు అయితే లాగేసాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా పైన మనకి సేమ్ ఇక్కడి నుంచి అయితే 210 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఈసారి కూడా నేను చేసే ఇంకా నాకు ఓపిక లేదు, అందుకనే సార్ చెప్పంగానే గోడ మీద అయితే రాసేసుకున్నాను. ఆ మెజర్మెంట్ ప్రకారమే వస్తుందని చెప్పి నీట్గా ఆయనకి చెప్పేశాను అనమాట. దాన్ని బట్టి అయితే వస్తుంది ఖచ్చితంగా అయితే అని. ఇదిగోండి పైన అయితే నేను మూలమటానికి లెవెల్కి ఖచ్చితంగా అయితే నీట్గా అయితే తోమేసి స్పాంజ్ అయితే వేసేసాను అనమాట. ఇసుక అయితే పోయినసారి కన్నా ఈసారి బాగుంది, కాస్త మెత్తగా అయితే ఉంది. ఇదిగో నేను చెప్పాను కదా కొలత, ఇదిగో రాసుకొని 210 సెంటీమీటర్లు వెడల్పు కూడా దాని దగ్గర నేను రాసేసాను. కాస్త తుడిపోయింది. ఇదిగోండి సైడ్ మొనలన్నీ ఇంకా పెట్టాలి. ప్లాస్టింగ్ ఉండిపోవాలి చిక్కంగా కొట్టి దీనికి తాపితే ఘాట్లు అయితే పెట్టాను. ఇదిగోండి సైడ్లో గిట్ అయితే చేసేసాను. మా బావ అయితే కాస్త లేట్ అయ్యేటట్టుందని చెప్పి వచ్చాడు. వర్షం పడుతుంది అనమాట మెయిన్, అందుకని అయితే వచ్చాడు అనమాట మా బావ. చినుకులు ఎక్కువైతే మళ్ళీ చేసిన పని కూడా పోద్ది, ఈసారి 4 రోజులు పట్టుద్ది అనే ఉద్దేశంతో అయితే వచ్చాడు. ఇదిగోండి సైడ్ మొనలు ఇవన్నీ కూడా కింద మందం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి మధ్యాహ్నం నుంచి వర్క్ బ్యాక్ సైడ్ స్టార్ట్ చేశాను. వర్షానికి మనకి ఏం చేస్తాం, పట్ల కట్టుకొని అయితే చేస్తున్నాను. అప్పటికి ఇదిగో 2 హోల్స్ అయితే ఉన్నాయి, కనిపిస్తుందా? అంటే 2 పట్టలు, పై పట్టక కింద పట్ట. ఇగో నీళ్ళు కారుతా ఉన్నాయి డ్రాపులుగా. ఏం చేస్తాం, కర్ర పోటీ పెట్టుకొని ఈ వర్షంలో చేయాలంటే ఎంత రిస్క్గా ఉంటుంది తెలుసా. నాలాగా మీరు కూడా బేల్దారి పని చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎందుకంటే కింద సున్నం అంతా తడిచిపోయి ఉంటుంది. మనకి తడిపొడి సున్నం కావాలంటే దొరకదు, అందుబాటులో ఉండదు. కిందకి వెళ్ళి తీసుకురావాలన్నా కలిపి చేసేలో లేట్ అయిపోతుంటుంది. సమయానికి అందుబాటులో వస్తువులు ఉండవు, చేతులు అన్నీ బొక్కలు పడి బ్లడ్ కారుతుంటుంది. ఎక్కువ వర్షాకాలంలో చాలా సమస్యలు ఉంటాయి, కానీ తప్పదు. ఎందుకంటే ఇలాంత కష్టపడి చేసిన చివరికి కొంతమంది ఓనర్లు ఉంటారు. ఈ బేల్దార్ పని చేసిన వాళ్ళని కనీసం ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు పిలిచి కనీసం ఒక ముద్ద కూడా పెట్టరు. అటువంటి ఓనర్లు కూడా ఉంటారు కొంతమంది.
ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చాలామందిని అయితే చూశానమాట. అంటే మనకి కనీసం రెస్పెక్ట్ ఇవ్వరు. కనీసం మనకి పని చేసుకున్నంత వరకు ఉంటారనమాట. ఎందుకులే ఇప్పుడు అవన్నీ. ఇదిగోండి మనకి నీట్‌గా పోయినసారి మనకి ఎత్తు తేడా వచ్చింది కదా! ఎత్తునైతే కరెక్ట్‌గా చేసేసాను. కానీ వెడల్పు మాత్రం పోయినసారి ఎంత ఉందో అంతే అయితే మాక్సిమం పెట్టాననమాట. ఇంక కోణాలు అయి కొరవలు అయితే ఉన్నాయన్నమాట. వీటిని పెట్టేస్తే మనకి ఇక్కడికైతే అయిపోద్ది నీట్‌గా. ఈ ఫినిషింగ్‌ని నీట్‌గా అయితే మనకి చేసేసాను. మీకు చూపిస్తాను పక్కన ఏరియా ఎలా ఉంది ఏంటనేది. అన్నట్టు మర్చిపోయాను. మీరు చాలామంది అయితే నన్ను సపోర్ట్ చేసి అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. అసలకి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నా వీడియోను ఎంత దూరం పోతుందో వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోస్ని నేను తెలుసుకుంటాను. వర్షం అయితే ఆగింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ కెమెరాలో కనిపించవనుకోండి. ఇదో వ్యూయింగ్ పాయింట్ చూస్తున్నారు. నేను నెల్లూరులో మాగుంట లేఅవుట్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడనే పర్గోల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, అవి కూడా మేమే పోస్తుంది. దాని గురించి కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ విల్లాసు కాస్త పెద్ద పెద్ద ఇల్లు అయితే ఉంటాయి. నాకు తెలిసి నేను నెల్లూరులోనే ఉండింది చిన్నప్పటి నుంచి, బయట ఊర్లకి అయితే వెళ్ళలేదు. కానీ ఏరియా బాగుంటుంది. గో ఫ్యాను. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.